ఖైదీ టైటిల్తో వచ్చిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ఈ టైటిల్ వింటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే ఈ టైటిల్తో మనకు బ్లాక్ బస్టర్ హిట్ అందించారు చిరంజీవి. 1983లో మెగాస్టార్ చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబోలో ఖైదీ సినిమా రావడం జరిగింది. ఈ సినిమాతో చిరంజీవి ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయారు. చిరు కెరియర్లో మొదటి బ్లాక్ బస్టర్ అండ్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది ఖైదీ. ఈ సినిమాతో చిరంజీవి అగ్ర నటుడిగా, కోదండరామిరెడ్డి టాప్ డైరెక్టర్గా, పరుచూరి బ్రదర్స్ ప్రముఖ రచయితలుగా నిలిచారు. చిరు సరసన మాధవి నటించారు. నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి ఖైదీ టైటిల్ని రిపీట్ చేశారు. ఆ సినిమా ఖైదీ నంబర్ 786. 1988లో చిరంజీవి భానుప్రియ జంటగా గీతా ఆర్ట్స్ సంస్థలో నిర్మించిన చిత్రం ఖైదీ నంబర్ 786. విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. రాజ్ కోటి సంగీతం అందించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి కంబ్యాక్గా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చిన చిత్రం ఖైదీ నంబర్ 150. 2017లో చిరంజీవి వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమా. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. తమిళ్లో విజయ్ హీరోగా వచ్చిన కత్తి సినిమాకి రీమేక్గా వచ్చింది ఈ మూవీ. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ తన స్టామినాని ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాతో. నటసింహం బాలకృష్ణ గారికి సింహ అనే టైటిల్ మూవీస్ ఎలా కలిసి వచ్చాయో చిరంజీవికి ఖైదీ అనే మూవీస్ అలానే కలిసి వచ్చాయి. నెక్స్ట్ ఖైదీ టైటిల్తో వచ్చిన ఓల్డ్ మూవీ ఖైదీ కన్నయ్య. 1962లో బి విఠలాచార్య డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఖైదీ కన్నయ్య. కాంతారావు హీరోగా, రాజసులోచన హీరోయిన్గా, రాజనాల విలన్గా వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం ఇది. నెక్స్ట్ ఖైదీ టైటిల్తో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా ఖైదీ రుద్రయ్య. 1986లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం ఖైదీ రుద్రయ్య. టి త్రివిక్రమరావు నిర్మించిన సినిమా ఇది. ఈ మూవీలో కృష్ణ సరసన శ్రీదేవి నటించారు. కృష్ణ శ్రీదేవి త్రయంలో వచ్చిన చివరి సినిమా ఇది. అయితే కృష్ణ కోదండరామిరెడ్డి గారుల చివరి సినిమా మాత్రం సర్దార్ కృష్ణమనాయుడు. చక్రవర్తి సంగీతం అందించారు ఖైదీ రుద్రయ్య సినిమాకి. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ ఖైదీ టైటిల్తో వచ్చిన మోహన్ బాబు సినిమా ఖైదీ గారు. 1998లో సాయి ప్రకాష్ డైరెక్షన్లో మోహన్ బాబు హీరోగా వచ్చిన సినిమా ఖైదీ గారు. ఈ మూవీలో హీరోయిన్గా లైలా నటించారు. కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించారు. గ్యాంగ్స్టర్గా, ఖైదీగా, చివరికి ఆడబిడ్డలకి తండ్రిగా అన్ని పాత్రల్లో నట విశ్వరూపం చూపించారు మోహన్ బాబు. నెక్స్ట్ 1995లో బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఖైదీ ఇన్స్పెక్టర్. సుమన్, రంభ, మహేశ్వరి కలిసి నటించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుమన్ అదరగొట్టేశారు. రామిరెడ్డి విలన్ రోల్లో నటించారు. నెక్స్ట్ శోభన్ బాబు గారి సినిమా ఖైదీ బాబాయ్. ఈ మూవీలో హీరోగా శోభన్ బాబు నటించారు. 1971లో వచ్చిన హిందీ మూవీ దుష్మన్కి రీమేక్ ఖైదీ బాబాయ్. శోభన్ బాబు సరసన వాణిశ్రీ, షావుకార్ జానకి నటించారు. నెక్స్ట్ ఖైదీ టైటిల్తో వచ్చిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ ప్రేమ ఖైదీ. హరీష్, మాలాశ్రీ జంటగా వచ్చి ఘన విజయం సాధించిన సినిమా ఇది. 1990లో ఈవివి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన లవ్ స్టోరీ మూవీ. రాజన్ నాగేంద్ర అందించిన మ్యూజిక్ మార్వలస్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి స్టోరీని అందించింది పరుచూరి బ్రదర్స్. ఇదే టైటిల్తో తమిళ్ డబ్బింగ్ మూవీ కూడా వచ్చింది. ప్రభు సోలమన్, అమలాపాల్ జంటగా వచ్చిన 2011లో విడుదలైన చిత్రం ఇది. ఖైదీ టైటిల్తో వచ్చిన మరో తమిళ్ డబ్బింగ్ బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ. కార్తీ హీరోగా, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఖైదీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.